ఈరోజు మొత్తం కల్పంలో చాలా పవిత్రమైన రోజుగా మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశీ ప్రాప్తిని ప్రసాదిస్తుంది. అవినాశీ ప్రాప్తి ఎనభై 84 జన్మలకి లభిస్తుంది. బాగా ఒక్కొక్క పాయింట్ని అనుభవం చేసుకోండి. బాబా చెప్తున్నారు, 2005లో ఒక 2 పాయింట్లు మంచి ఉన్నాయి, చూడండి. 7/3/2005. వీరి విశేషత బాగున్నది, వీరు మంచి సహయోగులు ఇలా అంటున్నారు. కానీ ఆ విశేషత ప్రభు యొక్క వరదానం. బ్రాహ్మణ జీవితంలో లభించే ఏ ప్రాప్తి లేదా ఏ విశేషత అయినా కానీ అన్నీ ప్రభు యొక్క ప్రసాదం, ప్రభు యొక్క వరదానం. కనుక దాతను మర్చిపోయి దాత నుండి తీసుకున్న వారిని జ్ఞాపకం చేస్తే అది తప్పు. ప్రసాదం ఎవరి వ్యక్తిగతమైనది కాదు కదా, దేవుని ప్రసాదం అంటారు. ఫలానా వారి ప్రసాదం అన్నారు కదా. అదేవిధంగా సహయోగం లభిస్తుంది అనేది మంచి విషయమే. కానీ సహయోగాన్ని ఇప్పించే దాతను మర్చిపోకూడదు, సహయోగాన్ని ఇచ్చే దాతనే మర్చిపోకూడదు అంటున్నారు బాబు. ఈ విధంగా మనం ఎవరైనా ఉన్నామా? అసలు లేదు. ఫలానా వాళ్ళు చాలా విశేషమైన ఆత్మ అనుకుంటాం మనం. కానీ ఇక్కడ బాబా చాలా సూపర్ వాణ్ణి చెప్తున్నారు. ఆ పాయింట్ 7వ తారీఖు 3వ నెల 2005లో చెప్పారు. వీరి విశేష బాగున్నది, వీరు మంచి సహయోగులు ఇలా అంటున్నారు. కానీ ఆ విశేషత శివపరమాత్మని యొక్క, ఆ ప్రభు యొక్క వరదానం. బ్రాహ్మణ జీవితంలో లభించే ఏ ప్రాప్తి లేదా ఏ విశేషత అయినా కానీ అన్నీ ఈశ్వరుడు, ఆ శివపరమాత్ముడు, ఆ ప్రభు యొక్క ప్రసాదం, శివపరమాత్మ యొక్క వరదానం. కనుక దాతను మర్చిపోయి దాత నుండి తీసుకునే వారిని జ్ఞాపకం చేస్తే అది పద్ధతి కాదు అంటున్నారు బాబా. అంటే ఈ లెక్కను మనం ఏ సెంటర్కి వెళ్ళినా, మధువన వెళ్ళినా, ఏ వ్యక్తిగత విశేషాత్మని కూడా, ఆత్మ కూడా మనకు ఆకర్షింపబడకూడదు. కేవలం మౌనంగా ఉండి, శాంతిగా ఉండి, యోగం చేసుకుని వాణిని వచ్చేయటమే.
ఎవ్వరూ ఆకర్షింపబడకూడదు అన్నమాట. చాలా లోతైన పాయింట్ ఇది. కానీ ఇప్పుడు ఆకర్షింపబడటం వలన ఈ సెంటర్ పలానా వాళ్ళది, ఈ సెంటర్ పలానా వాళ్ళది అంటున్నాం, కానీ పరమాత్మది అంటలేదు. కాబట్టి అంతగా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం మన ఇల్లు శివాలయం చేసేసుకోవచ్చు. మన ఇంట్లో ఒక రూమ్ని అద్భుతంగా పరంధామ కిందకి దిగి వచ్చినట్టు చేసేసుకోవచ్చు. అందులోకి వచ్చిన యోగం చేసుకోవచ్చు. మీకు ఫుల్ వాణీలు 1052 వాణీలు ఎన్నో ఉన్నాయి. ఆ 8 బుక్కులు కూడా మీకు రెడీగా ఉన్నాయి. ఇంక మీరు ఆ ప్రభువుని తోడెట్టుకుని మీరే చదివేసుకోవచ్చు కదా. ఇంక విశేషాత్మకంగా మీరే అయిపోవచ్చు కదా. ఆ ప్రభువు మీకు ఎన్నో విశేషాలు ఇచ్చేస్తారు కదా. విశేషాత్మ గుణగానం చేయటం, విశేషాత్మని మనసులో పెట్టుకోవటం, మనం ఆ ఫీలింగ్ అసలు ఉండకూడదు అంటున్నారు బాబా. చాలా మంచి పాయింట్ ఇది. అన్నిటికంటే సహజ పురుషార్థము ఏంటి? ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు ఇవ్వటం, ఆశీర్వాదాలు తీసుకోవటం. దీనిలో యోగం, ధారణ, సేవ, జ్ఞానం, ఈ 4 వచ్చేస్తాయి అంటున్నారు బాబా. 4 సబ్జెక్టుల్లో మార్కులు వచ్చేస్తాయి. ఈ చిన్న విధి ద్వారా 4 సబ్జెక్టులలో పూర్తి మార్కులు పొందుతారు. ఏ విధంగానైతే ధనం ఎక్కువగా సంపాదించినప్పుడు, ఉదాహరణకి ఆ ధనమే ఖజానా ద్వారా జీవితంలో అన్ని సదుపాయాలు సమకూరుతాయి. 1 కోటి రూపాయలు సంపాదించారు. సంపాదించింది ఏంటి? ధనం. నీటైన బిల్డింగ్ వస్తుంది, వాహనాలు వస్తాయి, అన్ని రకాల సదుపాయాలు వచ్చేస్తాయి అంటున్నారు. ఒక్క సంపాదించిన ధనం ద్వారా. ఆ ధనం ఖర్చు చేస్తే అన్ని సదుపాయాలు ఉంటాయి కదా. అలాగే బాబా అంటున్నారు, ఆశీర్వాదాలు తీసుకోండి మరియు ఇవ్వండి. మీరు ఇస్తే వాళ్ళు తిరిగిస్తారు. ఆశీర్వాదాలు అంటే ఏంటంటే మనం వాళ్ళని తృప్తి చేయాలి ఆ తర్వాత. ఇప్పుడు చూడండి, మన 1 కోటి పుస్తకాలు బాబా మన చేత చేయిస్తున్నారు. మీరు వాట్సాప్ మనకి ఫొటోస్ పంపిస్తున్నారు. ఎంత భేదవాళ్ళు కళ్ళకద్దుకుని మరీ తీసుకుంటున్నారు. సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, ఉద్యోగస్తులు కూడా చక్కగా తీసుకుంటున్నారు. ఎప్పుడైతే పరమాత్మ శివుని యొక్క జ్ఞానం మనం ఇచ్చామో, వాళ్ళు అది తీసుకుని సంతోషించి ఆశీర్వాదాలు ఇస్తారు మనకి. మనం ఆశీర్వాదాలు ఇవ్వటం అంటే చేతితోటి ఆశీర్వదిస్తామా మనం గురువుల్లాగా? అలా కాదు. ఆశీర్వాదాలు అంటే ఆ ఆత్మకి ఏ సమయంలో ఏది అవసరమో అది ఇవ్వటం. అప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. దాహంతో వచ్చేస్తున్నారు అనుకోండి, వేసంకాలం బజార్లో ఏం చేస్తారు? కొన్ని కూలింగ్ వాటర్ పెడుతుంటారు ఒక్కొక్క చిన్న గుడారం కింద వేసి. డ్రింక్స్ లేవా, ఏమీ లేవా, అన్నీ ఉన్నాయి కదా, మరి ఎందుకు పెడతారు? దాహం తీర్చడానికి అనేక మంది ఎదురుకొస్తారు. అలాగే ఇప్పుడు అందరికీ కావాల్సింది ఏంటి? తండ్రి వచ్చారు, స్వర్గం స్థాపన చేస్తున్నారు, అందులోకి రండి. మన ఆత్మకి తండ్రి వచ్చారు, అన్ని మతాలు అన్ని ధర్మాలు ఒకటే బోధిస్తున్నాయి, భగవంతుడు ఒక్కడే అని. ఇలా మనం వాళ్ళ హృదయంలో 4 వజ్రతుల్యమైన మాటలు చెప్తే చాలు, ఎక్కువ చెప్పక్కర్లేదు. అదే బాబా చెప్తున్నారు, ఆశీర్వాదాలు ఇవ్వటం, ఆశీర్వాదాలు తీసుకోవటం అంటే. అప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా 4 సబ్జెక్టులు అందులోనే ఉంటాయంట. ఇంక వేరే పురుషార్థం చేయక్కర్లేదు అంటున్నారు బాబా.
చాలా మంచి పాయింట్ అది. నెక్స్ట్ పాయింట్ 2006లో చెప్తున్నారు బాబా. ఇంతవరకు మీరు చేసిన మెగా ప్రోగ్రామ్స్లో బ్రహ్మకుమారులు మంచి కార్యం చేస్తున్నారు అని పేరు వచ్చింది. కానీ ఇది పరమాత్మ శివుని యొక్క జ్ఞానము, పరమాత్మ శివుని నడిపించుతున్నారు అనే మాట రావాలి. అప్పుడే ప్రత్యక్షత యొక్క నగాడ అంటే ధ్వని మోగుతుంది అంటున్నారు బాబా. మరి ఇప్పుడు బాబా మన చేత చేయించేది ఏంటి? 16 పేజీల్లో చక్కటి జ్ఞానం పాయింట్స్ చేశారు బాబా. ఇది పరమాత్మ శివుని జ్ఞానం. ఒకసారి వైజాగ్లో ఒక విలేకరు లేడీ, ఆవిడ చదివి ఒకళ్ళ ఇంటికి వెళ్ళి బుక్ ఉంటే అక్కడ అలా చదివేసుకుని వెంటనే నాకు ఫోన్ చేశారు. ఏమి గొప్ప జ్ఞానం అండి ఇది, ఎంత గొప్పగా ఉందని. ఒకసారి పుష్కరాల్లో ముస్లిమ్స్ వారు లేడీ ఆ బుక్ చదివి చాలా బాగుందని ఫోన్ చేశారు. అలాగ బాబాకు కావాల్సింది ఏంటి? మతాలు వేరైనా, భాషలు వేరైనా భగవంతుడు ఒక్కడే. అదే చెప్పాలి మనం. మీ మతంలో మీరే ఉండండి, ఏం తప్పులేదు. మీ భాషలో మీరే భాషలో ఉండండి. మీరు యెహోవా అంటున్నారు, మనం శివ అంటున్నాం. వారు అల్లా అంటున్నారు, మనం పరమాత్మ శివ అంటున్నాం. ఒక కొడుక్కి, ఒక తండ్రికి పుట్టిన పిల్లలకి నలుగురు అనుకోండి, నలుగురికి 4 పేర్లు పెడతారు. కానీ తండ్రి బిడ్డలే కదా వాళ్ళు. పేరు మారినంత మాత్రాన్ని మారిపోయిరా? కులం మారలేదు, తండ్రి మారలేదు, తల్లిదండ్రులు మారలేదు. అలాగే బాబా ఏం చెప్తున్నారంటే, చాలా మెగా ప్రోగ్రామ్స్ పెట్టారు. అది మీ బ్రహ్మకుమారిస్ అనుకుంటున్నారు బాగా చేస్తున్నారని. కానీ నేను చేయించేవాడిని ముందే చెప్పారు కదా, చేయించేవాడిని ఇచ్చేవాడిని మర్చిపోకూడదు. వాళ్ళ గురించే మనం ఎక్కువ చెప్పాలి, ఆయన గురించే చెప్పాలి, మన గురించి చెప్పుకోకూడదు. అది అప్పుడు బాబా ప్రత్యక్షమైపోతారు. మనస వాచ కర్మణ 3ంటికి 100 మార్కులు ఉంటాయి. కావున సేవలో 3ంటిని ఉపయోగించాలి. మనసు మంచి మనసు ఉండాలి, చక్కటి స్వచ్ఛమైన వాక్యాలు ఉండాలి. కర్మ ఏదైతే చెప్పామో అదే చేయాలి. బాబా ఒక వాణిలో చెప్తారు, ఇప్పుడు లేకుండా మరి ఎప్పుడూ లేదని మీరు బోర్డు ఎడతారో కోరి చెప్పేటప్పుడు వాళ్ళకి చెప్తున్నారు, మీరు అనుకుంటున్నారా మరి మీరు ఇప్పుడు లేకుండా ఎప్పుడూ లేదని మీరు పూర్తిగా సమర్పణ ఇవ్వరా? తనువు మనసు ధనంతో అని అడుగుతారు బాబా. మీరు ఆచరించి చెప్తే వాళ్ళు ఆచరిస్తారు. మీకు ఏదైనా ఒక అనుభవం విన్నప్పుడు ఇతరులకి నేర్పగలరు. అది మీకే అనుభవం అవ్వకపోతే ఇంకేం నేర్పగలరు? నెక్స్ట్ పాయింట్, స్థూలమైన కన్ను ఒకే స్థానంలో ఉంటూ దూరం వరకు చూడగలదు. అదేవిధంగా ఆత్మలోనున్న సూక్ష్మశక్తి అయిన మనసు 3వ నేత్రం ద్వారా వరదాత విధాత అయి దూరంగా ఉన్న ఆత్మలకు దివ్య దృష్టిని ప్రసాదించాలి. బాబా అంటున్నారు, సూక్ష్మమైన మనసులో మనకి శ్రేష్ఠ సంకల్పాలు నడుస్తున్నని చెప్పు దృష్టి కూడా పావనం అయిపోతుంది అంటున్నారు బాబా. సాధనాలు సేవ కోసం ఉపయోగించండి, కానీ మీ జీవితం యొక్క వృద్ధి కలకు ఉపయోగించకండి. ఎందుకంటే సాధనాలు వినాశి మరియు సాధన అవినాశి. ఇప్పుడు ప్రతి సెంటర్లో కార్లు ఉన్నాయి, మధువన్లో ఎన్నో కార్లు ఉన్నాయి. మరి బాబా సీజన్ అయిపోయిన తర్వాత ఆ కార్లు వేసుకుని చుట్టుపక్కల గ్రామాల్లో బుక్కులు పంచిపెట్టవచ్చు కదా, అక్కడే ఉంచుకుంటే ఉపయోగం ఏంటి? నాకు చెప్పేవారు బాబా ఇటువంటి పాయింట్స్ అన్నీ. అది ఆయన నడిపించే యజ్ఞమే, కానీ నాకు ఎందుకు చెప్పేవారు అలాగా, నువ్వు అలా చేయకూడదు అని. కాబట్టి మేము కారులో
ప్రతి ఆదివారం ఇంకా లాక్డౌన్ ఒక సంవత్సరానికి వస్తుందనగా చాలామంది చేసేసేవారు. మేము చేసి అలసిపోయినట్టుగా ఉండేవాళ్ళం. ఎక్కువ పని ఉండేది మాకు. అప్పుడు బాబా అన్నారు, వారానికి ఒక రోజు 2 రోజులు పెట్టుకోండి. వాహనం ఉంది కదా, 2 వాహనాలు ఉన్నాయి, ఉపయోగించండి అనేవారు బాబా. అలా ఉపయోగించారు. అలాగే మీకు పోర్టుకో కింద పెట్టేసుకుని ఇప్పుడే మనం రాజులు అయిపోయామని చెప్పేస్తే ఏంటి ఉపయోగం? కలియుగి రాజులకి సత్యయుగి రాజులకి ఎంత తేడా ఉంటుంది? అందుకు బాబా అంటున్నారు, సాధనాలు సేవ కోసం ఉపయోగించండి, కానీ మీ జీవితం యొక్క వృద్ధికలకు ఉపయోగించకండి. ఎందుకంటే సాధనాలు వినాశి, ఆ సాధనాల ద్వారా చేసిన సాధన అవినాశి. మీకు ఏదైనా వాహనం ఉందనుకోండి, సేవలో ఉపయోగించండి. కనీసం వారానికి ఒక రోజు 2 రోజులు ఉండండి, ఉపయోగించండి. ఇంక 18 లక్షలు పంచిపెడితే 1 కోటి పుస్తకాలు అయిపోతాయి. ఆ తర్వాత నాకు అనుభవం ఏంటే బాబా ఏం చేయించారో మనకు తెలియదు. 1 కోటి పుస్తకాల వరకు పేపరు, దాని ప్రింటింగు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ఎవరైనా అడిగినా కానీ, ఎవరైనా చేస్తానా అనే డబ్బు లేదు, ఏదైనా బ్యాన్కి ఇమ్మన్నా కూడా అన్ని సదుపాయాలు రెడీ చేశారు బాబా. మరి బాబాతో చెప్పాను, ఎవరు పంచుకుంటారో బాబా ఈ 18 లక్షలను? తర్వాత మీ ఇష్టం, మరి చేయించావా అక్కడతోటి. సద్గురు రూపంలో మారిపోయినప్పుడు బాబా ఏమన్నారంటే దృష్టి ద్వారా పావనం చేసేస్తారటండి. వాణిలో చదివాను నిన్న, చాలా వండర్ఫుల్ పాయింట్. తండ్రి రూపంలో ఏం చేస్తారు? వారసత్వానికి అధికారి చేస్తారు. తల్లి రూపంలో చిన్న చిన్న పొరపాట్లను క్షమించి ముందుకు తీసుకెళ్తారు. టీచర్ రూపంలో శిక్షణ ఇస్తారు, స్వర్గ వారసత్వానికి పనికొచ్చే శిక్షణ ఇస్తారు. సద్గురు రూపంలో బాబా ఏం చెప్పారంటే దృష్టి ద్వారా అద్భుతం చేసే సద్గురు అన్నారు ఆయన. అంటే ఇప్పుడు సద్గురు రూపంలోకి వచ్చేసారు బాబా. ఆ 3 పాత్రలు సమాప్తి అయిపోయినాయి. దృష్టి ద్వారా అద్భుతం చేయటానికి ఇంకొంచెం సమయం. ఆదిలో జరిగింది అంతిమలో జరుగుతుంది అంటారు బాబా. ఆదిలో సెంటర్స్ ఎవరైనా పెట్టారా? లేదు. శివబాబా శక్తి కిరణాలు వాయుమండలంలోకి వెళ్ళి జ్యోతి కింద కనపడేవారు, బ్రహ్మబాబా పరిస్థితి కింద కనపడేవారు, కృష్ణుడి కింద కనపడేవారు. వాళ్ళనే ఓం మండలికి తీసుకొచ్చింది. అంతేగాని అక్కడ ఏం సెంటర్లు పెట్టలేదు కదా. మీకు పాకిస్తాన్లో వచ్చే వరకు కూడా ఎక్కడ సెంటర్ లేదు. కావాలంటే మీరు హిస్టరీ చూడండి. 14 సంవత్సరాలు కూడా ఆ విధంగా వచ్చిన వాళ్ళే తప్ప మీకు సెంటర్లు పెడతాం, ఇలాగ బుక్స్ అవి పంచి పెడతాం, అవన్నీ లేవు. సెంటర్లు పెడతాం ఎస్పెషల్లీ లేవు. ఎక్కడ సెంటర్ పెట్టారు చూడండి. ఇండియా వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చేయించారు బాబా. అలాగే ఆదిలో జరిగింది మళ్ళీ అంతిమలో జరుగుతుంది అంటున్నారు. ఆదిలో ఒక బ్రహ్మబాబా ద్వారా జరిగింది. ఒక వాణిలో చెప్పారు, అంతిమలో అనన్యమైన పిల్లలు అంటే బహువచనం, వాళ్ళ ద్వారా జరుగుతుంది. కాబట్టి మీ దృష్టిని పావనం చేసుకోండి, అప్పుడు సంకల్పం పావనం అయిపోద్ది. దృష్టిని పావనం చేసుకోవటం అంటే ఏదైనా ఇప్పుడు చెప్పారు కదా బాబా, ఒక కారు ఉంది, మీకు మోటార్ సైకిల్ ఉంది, దాన్ని రక్షించుకోవడానికి ట్రై చేయకండి. దాన్ని పరమాత్మ సేవలో కనీసం వారానికి 1 రోజు 2 రోజులైనా ఉపయోగిద్దాం. ఈ సమయంలో కూడా ఉపయోగించవచ్చు. బాబా ఆశీస్సులు ఉంటే మనకి ఏది రాదు. శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు. కాబట్టి బాబా ఇక్కడ సాధనాలు అవినాశి, సాధన వినాశి అంటే సాధనాలని ఉపయోగించుకోండి బాబా సేవలో, అప్పుడు మీకు అవినాశిగా అయిపోతుంది అంటున్నారు బాబా. ఇది ఇక్కడ ఇచ్చేశారు బాబా. సద్గురు యొక్క పాత్ర నడిస్తే డ్రామా సమాప్తి అయిపోతుంది. సద్గురు అనగా భగవంతుని యొక్క అఫీషియల్ పాత్ర. భగవంతుడు ఆ పాత్ర అభినయిస్తున్నప్పుడు
శిక్షించైనా శిక్షణ ఇచ్చైనా ఆత్మను పావనం చేసి పరంధామ తీసుకెళ్తారు. ఆ సమయంలో క్షమ లేదా దయా నామమాత్రం కూడా ఉండవు. శివబాబా ఏం చెప్తున్నారు? దృష్టి ద్వారా పావనం చేస్తారు. మనల్ని ఇంకా క్షమించటం, దయ చూపించడం అది ఏమీ లేదు. మొత్తం లాక్డౌన్ చేసినప్పుడు ఏం జరిగింది? వెనకటి చరిత్రకి వెళ్తే ఎన్నో జరిగినాయి. ప్లేగు వ్యాధి అది వచ్చింది, అప్పుడు ఇంత లాక్డౌన్ లేదు. పరమాత్ముడు స్వయంగా పూనుకున్నారు కాబట్టి చర్చిలు లాక్డౌన్ అయిపోయినాయి, మసీదులు, గుళ్ళు, గోపురాలు, తను పాలించిన బ్రహ్మకుమారి ఈశ్వరీయ సంస్థ యొక్క సెంటర్స్, గవర్నమెంటు ఆఫీసులు, బ్యాంకులు, ఉద్యోగస్తులు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్లు బ్లాక్ అయిపోయినాయి. లాక్డౌన్ చేశారు బాబా. ఎందుకు చేశారు? ఇంకా సినిమా హాల్స్ ఇవన్నీ మూసేశారు. ఎందుకు చేశారు బాబా? అది అయిపోతుంది, ఇంకా డ్రామా క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయినప్పుడు ఒక వృక్షం చూడండి, శిథిలమైపోయినప్పుడు ఎలా ఉంటుంది, చిగురించినప్పుడు ఎలా ఉంటుంది, అలాగా బాబా చెప్తున్నారు. ఇప్పటి వరకు పిల్లల పరివర్తన కానందువల్లనే విశ్వ పరివర్తన కూడా ఆలస్యం అవుతుంది. ఇంకా పిల్లల పరివర్తన అవ్వలేదు కాబట్టి విశ్వ పరివర్తన ఆలస్యం అవుతుంది అంటున్నారు బాబా. ఇక్కడి వరకు పాయింట్స్ చదువుకున్నాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు యోగం చేసుకున్నాం. రేపు 2007 చెప్పుకుందాం. 12 వరకు ఉంది ఇందులో. ఇవన్నీ వాణిలో సారం. బత్తాకాయ ఉందనుకోండి, పైన దళసరి తొక్క ఉంటుంది, తర్వాత ఒక పొర ఉంటుంది తెల్లది, ఆ తర్వాత తొనలు ఉంటాయి, తొనల లోపల ముత్యాలు ఉంటాయి, ఆ తొనల్లోనే బీజం కూడా, విత్తనాలు ఉంటాయి, ఆ ముత్యాల్లో రసం ఉంటుంది. యాక్చువల్గా మనకి బలం ఇచ్చేది ఆ రసమే. ఒక బత్తాకాయ తీసుకున్నాం, పైన దళసరి ఒక తొక్కు ఉంటుంది, అది మనం తింటామా? తినం. తెల్లటి పొర ఉంటుంది, తింటామా? తినం. తొనంతా తింటామా? తినం. ఆ ముత్యాల్లో ఉన్న రసాన్ని స్వీకరిస్తాం నోట్లోకి. ఒకవేళ ఆ తొన తీసుకున్నా కూడా దాన్ని విప్పి ఆ ముత్యాలు స్వీకరిస్తాం. అలాగే మీకు బాబా ఈ ఆత్మ ద్వారా నన్ను ఎప్పుడు కూడా మీరు గొప్పవాడిగా చూడకూడదు, విశేషాత్మగా కూడా చూడకూడదు. విశేషత భగవంతుడు ఇతనికి ఈ ఆత్మకి ఇచ్చాడు, నేను కూడా ఈ శిక్షణ ద్వారా విశేషతను పొందాలి. ఆ ఇచ్చేవాడినే జ్ఞాపకం చేసుకోవాలి, ఇవ్వబడ్డవాడిని జ్ఞాపకం చేసుకోకూడదు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా 40 సంవత్సరాలు ఎంత ఉందండి? 69, 40 సుమారుగా 46 సంవత్సరాలు బాబా చెప్పారు వ్యక్తివాణిలు. 69 నుంచి 2015 వరకు బాబా చెప్పుకొచ్చారు. ఆ వాణిల సారం అంతా మీకు ఇప్పుడు ముత్యాల్లో ఉన్న రసం ఎలాగ అవసరమో అది. బత్తాకాయ రసం ఉందనుకోండి, ఏం చేస్తారు? దాన్ని సెంటర్ కట్ చేసి రసం తీసేసి మిగిలినంత పక్కన వేసేసి అందులో కొంచెం అవసరమైతే పంచదార ఏదో వేసి ఇచ్చేస్తారు. అలా బాబా మీ అందరికీ ఆ విధంగా ఇప్పిస్తున్నారు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శివ పరమాత్మ తండ్రి, సర్వజనులు మీకోసం భగవంతుడు వస్తారు, మమ్మల్ని రక్షిస్తారు,
మాకు స్వర్గప్రాప్తిని ప్రసాదిస్తారని తప్పకుండా ఆరాటంలో, ఆవేదనలో అలసిపోయి ఉన్నారు బాబా. కాబట్టి మీ దృష్టి ద్వారా, సాక్షాత్కారాల ద్వారా ఈ ప్రపంచాన్ని పావనం చేసేసి మీ పిల్లల్ని మీ ఒడిలో తీర్చుకుని చక్కగా పరంధామకి వెంట తీసుకెళ్ళి మళ్ళీ నెంబర్ వారీగా స్వర్గం పంపించేయండి బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడెక్కడ ఎన్ని లోకాలు ఉన్నాయో బాబా, ఆ లోకాల్లో నడుస్తున్నటువంటి సంగమయుగము లేదా సత్యయుగము, ఇలాగా సత్యయుగం నడుస్తున్నప్పుడు సూక్ష్మతంలో కొన్ని ఆత్మలు ఉంటాయి. వాళ్ళ తరపుని మొత్తం పరంధామం నుంచి అందరి కింద దిగారు కాబట్టి ఆ ఆత్మల తరపుని, జ్ఞాని అజ్ఞాని ఆత్మల తరపుని, కొన్ని ఆత్మలు కొన్ని సౌర కుటుంబాల్లో ఏముంటుంది బాబా, సత్యత్రేతగా నడుస్తాయి. మిగిలిన ఆత్మలు పరంధామాలు ఉంటాయి. ఆ పరంధామలు ఉన్న ఆత్మల తరపుని ఈ సత్యత్రేతయుగంలో పాత్ర నడుస్తున్న ఆత్మల తరపుని ఇంకా వాళ్ళు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేరు కదా. ఆ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశుల తరపుని, ప్రకృతి తరపుని మీకు లెక్కలేనన్ని ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ శివబాబా. సర్వ మానవాళిని సర్వకాల సర్వావస్థలందు మీ యొక్క సూక్ష్మ సహయోగం ద్వారా కాపాడి రక్షించండి బాబా. నాకు భగవంతుడు కాపాడాడు అని వాళ్ళ నోటంపడ వచ్చేలాగా ఈ సంగమయుగంలో మీ పాత్ర ఆ విధంగా ఫిక్స్ చేసుకుని వాళ్ళందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టండి బాబా. నా తండ్రి వచ్చారు, ఒక జ్యోతి కింద వచ్చారు, చక్కగా నన్ను రక్షించారు, నా కష్టాలన్నీ కూడా గట్టెక్కించారు. అలాగ అందరి హృదయంలో అటువంటి ఆశాజ్యోతిని వెలిగించి తృప్తి చేసి పావనం చేసి పరంధామ తీసుకెళ్ళి వాళ్ళు ఏ ఏ యుగాల్లో రావాలో ముక్తి, జీవన్ముక్తిని ప్రతి ఒక్క ఆత్మకి ప్రసాదించండి బాబా. ప్రకృతిని పావనం చేయండి బాబా. జీవరాశుల్ని సంతుష్టం చేయండి బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. ఈ పుస్తకాలు సేవ చేస్తున్న ప్రతి ఆత్మని సర్వకాల సర్వావస్థలందు ఆ సేవ పూర్తయ్యే వరకు కాపాడి రక్షించండి బాబా. అందరితో పాటు వీళ్ళని కూడా రక్షించండి. ఎందుకంటే వీళ్ళు ఇతరులకు ఇస్తున్నారు కదా బాబా. వాళ్ళని సర్వకాల సర్వావస్థలందు తోడు నీడై ఆరోగ్యము, ఆనందము, సాధనాల యొక్క సేవ అన్నీ మంచిగా జరిగేలాగా వర్తాన్ని ప్రసాదించండి బాబా. అందరి సాధనాలు కూడా మీ సేవలో ఉపయోగపడేలాగా, సత్యమైన పిల్లలు అందరూ కూడా మీ సేవ చేసుకునేలాగా. ఇంక తర్వాత సేవ ఏముంటుంది బాబా, ఇంకా దృష్టి ద్వారా, సాక్షాత్కారాల ద్వారా పావనం చేసేస్తారు. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా సర్వకాల సర్వావస్థలందు మీ సత్యమైన సేవ చేస్తున్నటువంటి ఆత్మలందరినీ కాపాడి రక్షించి సర్వకాల సర్వావస్థలందు 780 కోట్ల ఆత్మలకి ముక్తిని, జీవన్ముక్తిని ప్రసాదించండి బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.